ఓం నమ శివాయ విష్ణు రూపాయ. కార్తీక పురాణం 25వ అధ్యాయం. అంబారీష పూర్వజన్మలో కిచిత్ పాప విశేషముల వలన నీకి యనార్థం వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘమున ఆలోచించి నీకెటులా అనుకూలించును అటులనే చేయుము. ఇక మాకు సెలవు ఇప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబారీషుడు, ఓ పండితోత్తములారా, నా అభిప్రాయాన్ని ఆలకించి నడల ద్వాదశి నిష్టను విడవకడం కంట మిశ్రపాపము అధికమైగా ఉన్నది. జలపానము చేయటం వలన బ్రాహ్మణునికి అవమానించుటగా ద్వాదశి విడవకుండా అప్పుడు దుర్వాసురుడు నన్నెలా నిందించును? నిందింపబడ్డ నా తొలి పుణ్యఫలము నశింపదు కాన జలకుందును అని వారి ఎదుటనే జలపానము నొనర్చిరి. అంబారీషుడు జలపానము మనర్చిన మరుక్షణంలో దుర్వాసురుని స్థాన జపములు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చాను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడే కండ్ల వెంట నిప్పులు కక్కుచు, ఓరి మందాత్మ, నన్ను భోజనానికి రమ్మని నేను రాక నీ వీలు లేక భుజించితివా? ఎంత దుర్మార్గం, ఎంత నిర్లక్ష్యం, ఎంతటి ధర్మపరిత్యం! అతిథిని అన్నము పెట్టడానికి ఆశ చూపి పెట్టకుండా తాను తినేవాడు మలభక్షకుడు అగును. అటు అంతయు మరో జన్మలో పురుగై పుట్టువు. నీవు భోజనమునకు బదులుగా జలపానమును చేసితివి. అది భోజనంతో సమానమైనది. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహము వదులలేక హరిభక్తుడైవి కాలము శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు. మమ్మానించుటవా? శ్రీహరిని అవమానించినట్టే. నీ వంటి నిందపరుడు మరెక్కడా లేడు. నీవు మహాభక్తుడని అతి గర్వము కలవాడివే ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి అవమానించుది, నిర్లక్షించుదివి, జలపానం మనర్చితివి. అంబారీషుడు, నీవెట్లా పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావు? నీ వంశము కలంకము కాలేదు అని కోపముతో నోటికి నట్టు తిట్టి అంబారీషుని ముని కోపమునకు గడగడల వణుక్కుంటూ మూలుగుతూ అస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుణ్ణి. నా యజ్ఞమచే నేను కార్యము చేసితిని. నన్ను రక్షింపుము. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధులకు దయాదాక్షిణులకు కలవారు కాన నన్ను కాపాడు అని అతని పాదాలపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసురుడు అంబారీషుని తల మీద తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపవిముక్తి ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండో జన్మలో తాబేలుగాను, మూడో జన్మలో పందిగాను, నాలుగో జన్మలో సింహంగాను, ఏదైనా జన్మలోన 5 జన్మల్లో వామనుడుగాను, 6వ జన్మలో కోరుడుగాను, బ్రాహ్మణునిగాను, 7వ జన్మలో మూఢుడైన రాజుగాను, 8వ జన్మలో రాజు కాని సింహాసను గాని లేవంటి రాజుగాను, 9వ జన్మలో చండాల మతాష్టుడుగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణునిగాను పుట్టెదు కాక అని వెనుక ముందు ఆలోచించగా శపించాను. ఇకను కోపము తగ్గనందున మరలా శపించుటూ శ్రీ మహావిష్ణువును బ్రాహ్మణ శాపానికి వృధా కావడంతో గురి కాకూడదని, తన భక్తుని ఏ అపాయము కలగకుండదని అంబారీషుడు హృదయంలోని ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపము అనుభవించితి అని ప్రాధేయపడెను. కానీ దుర్వాసురుడికి కను కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రము అడ్డుపెట్టి సుదర్శనము కోటి సూర్య ప్రభావంతో అగ్ని జ్వాలాలు కక్కుచు దుర్వాసురుని పైకి పడబోయెను. అంత దుర్వాసురుడు ఆ చక్రము తనను మాపి చేయడంతో తలంచి ప్రాణములపై ఆశ కలిగి అచ్చట నుండి పరుగెట్టెను. మహాతేజ మనస్సు చక్రయుధమునక దుర్వాసురుని తరుముకుచుండెను. దుర్వాసురుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులని దేవలోకంలో కరిగి దేవేంద్రులను బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినానో వారు సైతం చక్రయుద్ధములు భారీ నుండి దుర్వాసురుని కాపాడలేకపోయారు. ఓం నమ శివాయ. ఇంతటితో 25వ అధ్యాయం సమాప్తం.